హాయ్ హలో అందరికీ హాయ్. ఈరోజు మనం ఆలూ పకోడీ ఎలా చేసుకుందాం చూసేద్దాం. నేనైతే ఒక 5 ఆలూస్ తీసుకున్నాను. వాటిని నీట్గా పైన పొట్టంతా తీసేయాలి. వీడియోలో చూపించిన విధంగా పొట్టు లేకుండా తీసేసేయాలి మొత్తం క్లీన్గా. సో తీసేసినాక ఇంకా నీట్గా వాష్ చేసుకోవాలి వాటిని. నేనైతే ఉంటే కొంచెం కూడా పొట్టు లేకుండా క్లీన్ చేశాను, ఎందుకంటే పొట్టు ఉంటే నాకు నచ్చదు. సో అందుకోసమని మొత్తం అంటే ఇంత కూడా లేకుండా మొత్తం వైట్ కలర్లో ఉండేటట్టు పొట్టంతా క్లీన్ చేసేసుకున్నాను. నేను ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా, మీరు కూడా అలా నీట్గా క్లీన్ చేసుకోండి. దెన్ క్లీన్ చేసుకున్నాక పొట్ట మొత్తం తీసేసాక వాటిని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని నేనైతే ఒక బుట్టలో వేసేసుకున్నాను, హోల్స్ ఉన్న దాంట్లో, ఎందుకంటే వాటర్ మొత్తం పోతాయి కదా. సో అందుకోసమని ఆ బుట్టలో వేసేసాను. సేమ్ నేను ఏదైతే పొట్టు తీసేసానో దాని మీద పొట్టంతా క్లీన్ చేశానో దానికి నాకు కట్టర్ కూడా వచ్చింది. అంటే ఒకటే దాంట్లో 2 వచ్చాయి. సో దాంతోనే నేను సన్న ముక్కలుగా తరిగేసాను ఆలు బజ్జీ కోసము. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మొత్తం సన్నగా తురుముకున్నాను ఆలూస్ అన్నీ. నెక్స్ట్ ఇంకేంటంటే అవి తురమడానికి ఎంతైనా టైం పట్టిద్ది అండి, ఎందుకంటే చాలా సన్నగా రావాలి కదా. దొడ్డుగా వచ్చాయనుకోండి లోపల ఆలు అనేది ఉడకదు. సో అందుకోసమని సన్నగా తురుముకున్నాను. లాస్ట్ అంతా అయిపోయాక మీకు ఒకటేసారి చూపిస్తాను నేను. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్ని ఆలూస్ అన్నీ తురిమేసుకున్నానండి. తురిమేసుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, ఫినిష్ అయిపోయాయి అన్నీ అలా వచ్చాయి. నేను చూపిస్తున్నాను కదా చూడండి. సో అలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో మనకు ఆలు పీసెస్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి క్వాంటిటీలో శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో ఐటమ్స్ ఏం వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. సో కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను, టేస్ట్కి తగినంత సాల్ట్. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేశాను. సో మళ్ళీ తర్వాత టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ తర్వాత పించ్ ఆఫ్ కారం చిల్లీ పౌడర్ వేసేసుకున్నాను. చిల్లీ పౌడర్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం మసాలా. నేనైతే ఇంట్లోనే తయారు చేశాను. ధనియాలు మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత కొంచెం ఓమా వేసుకున్నాను, ఎందుకంటే మనం తిన్నవి డైజెషన్ అవ్వాలి కదా, తినంగానే అయిపోదు కదా, తిన్నవి డైజెషన్ అవ్వాలి కాబట్టి. సో కొంచెం ఓమా వేసుకున్నాను. అలానే మనం చేసినవి కొంచెం పొంగడం కోసం తినే సోడా వేసేసుకున్నాను. అది కూడా కొంచెం వేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది. సో మీరు చూసి వేసుకోండి, ఓకేనా. వేసుకొని ఫస్ట్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా, పౌడర్స్ కదా అవి, సో అన్నీ మిక్స్ అవ్వాలి అన్నమాట, ఉండలు లేకుండా. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి బజ్జీలు. ఉండలు కట్టకుండా, ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో ఇంకా మిక్స్ చేయడానికి కూడా టైం పట్టిద్ది, టేకెన్ 10 minutes or 15 minutes టైం పట్టిద్ది కాబట్టి మిక్స్ చేస్తున్నాను. చూసేసుకోవాలి, వాటర్ బాగా లూజ్ అవ్వకూడదు, బాగా టైట్ అవ్వకూడదు, మీడియం క్వాంటిటీలో ఉండాలి. ఎందుకంటే మనం వేసే బజ్జీకి మనకి ఆ పిండి పట్టాలి కాబట్టి చూసేసుకోండి. పల్చగా అవ్వకూడదు, అటు థిక్గా ఉండకూడదు. సో కలిపేసుకున్నాను, వీడియోలో చూపిస్తున్నాను కదా. మొత్తం అలా వేసేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసేసి ఒక బౌల్ని పెట్టుకున్నాను. ఆ బౌల్లో
ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అంటే మనం వేసి ఆలు బజ్జీస్ మునిగేలాగా ఉండాలి కాబట్టి ఆయిల్ అయితే చాలానే పట్టుద్ది. సో ఆయిల్ వేసేసుకున్నాను. సో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కాలండి. అది వేడెక్క ముందుకే వేసారనుకోండి వేస్ట్ అయిపోతాయి. అంత ఆయిల్ చాలా లాగేసుకుంటుంది కాబట్టి ఆయిల్ ఒక 10 to 15 minutes టైం పట్టిద్ది. వేసేసుకున్న తర్వాత మనం ఏవైతే ఆలు పీసెస్ కట్ చేసుకున్నామో అవి ముందుగానే పిండిలో వేసేసుకున్నాను. ముందుగా పిండిలో వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఆయిల్ మనం ఇలా కలుపుతుంటే ఆయిల్ ఆటోమేటిక్గా అది వేడెక్కిపోద్ది. ఖచ్చితంగా 10 to 15 minutes వెయిట్ చేయండి. ఆయిల్ అయితే వెయిట్ చేస్తే బాగా ఏమంటారు గోల్డిష్ కలర్లో ఫ్రై అయితే బాగుంటాయి. సో ఇంకా మొత్తం ఆలు పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి ఆలు పీస్ తీసుకొని ఆయిల్లో వేసేయాలండి. వేసేసినాక మంచిగా ఒక్కొక్కటి సింగిల్ వేయండి. అన్నీ ఒకటేసారి వేసారనుకోండి ముద్ద కట్టేస్తుంది. అలా కాకుండా సింగిల్గా వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అట్లా చేయండి. ఒక్కొక్కటి వేస్తున్నాను నేను సింగిల్గా వేస్తున్నాను. సో మీరు కూడా అలా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత సింగిల్గా వేసేసుకోండి. చూడండి ఆయిల్లో వేయగానే ఎలా పొంగుతున్నాయో. దానికి రీజన్ ఏంటంటే నేను సోడా వేసాను కాబట్టి అంత బాగా పొంగుతున్నాయి అన్నమాట. మీరు కూడా చాలా వేయకుండా కొంచెం సోడా వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి రెడ్డిష్ కలర్లో వేసుకుంటే ఇంకా బాగుంటాయి. దాని తర్వాత ఇంకా అవి ఫ్రై చేసుకోవాలి. రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. నేను ఇంత లాంగ్ పెడుతున్నాను అనుకోకండి వీడియో, ఎందుకంటే మీకు క్లారిటీగా అర్థం కావడం కోసమే నేను ఇంత లెంతీగా పెట్టాను వీడియో. ఎందుకంటే మనం చేసిన ఏ పనైనా సరే కానీ క్లారిటీగా ఉండాలి కదా. సో అందుకోసం మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. చూడండి ఎంత రెడ్డిష్ కలర్లో వచ్చాయో. అలా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా, లేకపోతే ఇంకా పచ్చి వాసనతో పిండి పచ్చి వాసన ఆలు పచ్చి వాసన ఉండిపోద్ది కాబట్టి రెడ్డిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. సో చూపిస్తున్నాను చూడండి వీడియోలో అట్లా ఆలు బజ్జీ అంటే అలా ఉంటుంది మరి మనం చేస్తే. హాయ్ అలా చేసానండి. చూడండి మీకు వీడియో ఇంకా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం పిండి మిగిలింది అని చెప్పి ఆనియన్స్ కట్ చేసి నేను ఇంకా అది కూడా వేసేసాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.